హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారా, తినడానికి ఎమ్మీగా ఉన్నాయి కదండి. మీకు కూడా ఇలాంటి ఎమ్మీ స్నాక్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. కొంచెం వెల్లుల్లి, అల్లం తరుగు 1 స్పూను, కొంచెం క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అండ్ ఆనియన్ అండి. ఇలాగ అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ వెల్లుల్లి వేద్దామండి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వేసుకున్నాము. ఇది చాలా ఈజీగా ఉంటుందండి చేయడానికి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం ఆనియన్ యాడ్ చేద్దాము. కొంచెం ఆనియన్లోని వాటర్ అంతా పోయేంత వరకు కలుపుకున్నామండి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ వేసుకున్నామండి. ఆ రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అలాగే క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కదండి, కొంచెం వాటర్ పోయేంత వరకు కలుపుకున్నామండి. కొంచెం టైం పడుతుంది, ఒక 2 మినిట్స్ కూడా పట్టదు, 1 మినిట్ పడుతుంది. కొంచెం పెప్పర్ పౌడర్, 2 స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకొని కలుపుకున్నామండి. మన స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదు, నేను వేయలేదు. ఇలా షీట్ తీసుకొని ఒక 2 స్పూన్స్ మైదా వేరే బౌల్లో వేసుకొని ఇట్లా వాటర్తో ఇట్లా మనం స్టిక్ చేయడానికి ఇట్లా పెట్టుకుందామండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే 4 కార్నర్స్కి అప్లై చేయండి, ఎందుకంటే ఇట్లా ఓపెన్ అవుతుందేమో స్టఫింగ్ పెట్టిన తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత అని భయం ఉంటుంది కదా. సో అలా ఉండకుండా ఉండాలంటే 4 కార్నర్స్కి అప్లై చేసుకుంటే అలాంటి భయం ఏమి ఉండదండి. ఇలా స్టఫింగ్ మధ్యలో పెట్టిన తర్వాత చూసారా, ఇలా రోల్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత రోల్ చేయాలండి. చాలా ఈజీ అండి, ఒకసారి చేస్తే వచ్చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అలా అతుక్కున్నప్పుడు కొంచెం మిక్చర్ని అంటించేసి, మనం ఇందాక మైదా మిక్చర్ కలుపుకున్నాం కదా, అది అంటించేసి స్టిక్ చేసేస్తే ఆయిల్లో వేయకముందు ఒక 5 మినిట్స్ వరకు ఉంచండి. అన్ని షీట్స్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేయాలి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత, ఎందుకంటే మనం స్టిక్ చేసిన తర్వాత అది అతుక్కుపోతుంది కదండి, అది కొంచెం ఆరాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. చూసారా, ఇలా ఆయిల్ హీట్ చేసుకొని 1 కానీ 2 కానీ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం తిప్పడానికి వీలుగా ఉండాలి కదా. మరీ ఓవర్ ఫ్రై చేయొద్దు, టేస్టీగా ఉండదు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా టర్న్ చేసుకోండి. చూసారా, ఎమ్మీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ బేకరీలో కొనక్కర్లేదండి, మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.